నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. రాష్ట్ర మంత్రివర్గంలో సామాజిక సమతూకాన్ని పాటించారు. అన్ని వర్గాలకు పెద్దపీట వేశారు. అన్నింటికి మించి వైసీపీలో దగాకు గురైన ఇద్దరు నాయకులకు ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథులకు అవకాశం ఇచ్చారు. ఆది నుంచి టీడీపీలో కొనసాగిన సీనియర్లను కాదని వారికి ఇవ్వడం సాహసమే. వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి చంద్రబాబు పదవులు కేటాయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అది సాహస నిర్ణయమే. ఇక ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ నేత, రాజశేఖర రెడ్డికి సమకాలికుడు. 2004లో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు తన కేబినెట్లోకి ఆనం రామనారాయణ రెడ్డిని తీసుకున్నారు. 2014 వరకు ఆయన అదే కేబినెట్లో కొనసాగుతూ వచ్చారు. ఇక 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ పిలుపు మేరకు వైసీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ ఆనం రామనారాయణ రెడ్డిని కాకుండా తొలుత అనిల్ కుమార్ యాదవ్కు ఛాన్స్ ఇచ్చారు జగన్. విస్తరణలోనైనా చోటు దక్కుతుందని భావించారు ఆనం రామనారాయణ రెడ్డి. కానీ అప్పుడు కూడా షాక్ ఇచ్చారు. అనిల్ను తప్పించి కాకాని గోవర్ధన్ రెడ్డికి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి నెల్లూరు జిల్లాలో బాహాటంగానే అసంతృప్తి వెళ్లబుచ్చారు. ఆ జిల్లాలో అధికార పార్టీలో అసమ్మతి రాజేయడంలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఈసారి చంద్రబాబు ఆనం రామనారాయణ రెడ్డిని కేబినెట్లోకి తీసుకున్నారు. గత 5 సార్లు ఓడిపోయి ఇప్పుడు 6సారి గెలిచిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని తప్పించి మరీ ఆనంకు చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు. కొలుసు పార్థసారథి సైతం సీనియర్ నేత. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. బలమైన బీసీ నేతగా గుర్తింపు పొందారు. సిన్సియారిటీ ఉన్న నాయకుడిగా గుర్తింపు సాధించుకున్నారు. అటువంటి నాయకుడిని పక్కన పెట్టారు జగన్. ఆయనను కాదని కృష్ణా జిల్లాలో తొలుత కొడాలి నానిని, తర్వాత జోగి రమేష్ను ప్రోత్సహించారు. మంత్రి పదవులు కేటాయించారు. చివరకు కొలుసు పార్థసారథి సొంత నియోజకవర్గం పెనమలూరులో టికెట్ నిరాకరించారు. దీంతో చంద్రబాబు పిలుపు మేరకు టీడీపీలో చేరారు పార్థసారథి. చంద్రబాబు ఆయనకు నూజివీడు టికెట్ కేటాయించారు. గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కొలుసు పార్థసారథిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. ఆ ఇద్దరికి మాత్రం అయోచిత అదృష్టం లభించినట్లే. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.